హాయ్ హలో నమస్తే ఆదాబ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్లిస్ఫుల్ రిటైర్మెంట్. నేను మీ సాయిబాబ్జీని. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది రాజమహేంద్రవరంలోని ఈ కుడివైపుకి వెళ్తే నేషనల్ హైవే లేదా బెస్ట్ ప్రైస్ వస్తుంది. ఇదిగో ఎదురుగా తాటి బెల్లం షాపు, ఇది ల్యాండ్ మార్క్ అనమాట. దీని ఎదురుగా మన యొక్క గమ్యస్థానం వెళ్ళే రోడ్డు ఉంది, చెప్తాను. అది లెఫ్ట్ సైడ్కి వెళ్ళినట్లయితే జేఎన్ రోడ్, జవహర్లాల్ నెహ్రూ రోడ్ అంటారు. ఇది రాజమహేంద్రలో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి ఈ రహదారి. ఇదిగో మధ్య కారు వెళ్తుంది కదా, మనం కూడా దీని వెనక్కి వెళ్ళినట్లయితే మన యొక్క గమ్యస్థానానికి వెళ్ళొచ్చు. అదిగో ఫుడ్ ఎక్స్పో 2024 జరుగుతుంది ఇక్కడ. ఇంతకీ విషయం అది మిత్రులారా. ఇక్కడ ఫుడ్ ఎక్స్పో మే అంటే ఈ నెల 24, 25, 26 తేదీల్లో ఇక్కడ పెద్ద ఎత్తున ఫుడ్ ఎక్స్పోని ఎంవీఆర్ సంస్థ వారు నిర్వహిస్తున్నారు. ఇది మెయిన్ రోడ్డు మీద ఉన్నటువంటి ప్రధాన ద్వారం ఇది. ఇక్కడి నుంచి మనం ఒక 100 గజాల లోపలికి వెళ్ళినట్లయితే ఇక్కడ జేకే గార్డెన్స్, రాజమండ్రిలో జేకే గార్డెన్స్ ప్రముఖమైనటువంటి కన్వెన్షన్ హాల్ ఇది. ఇక్కడ అనేక వివాహాది శుభకార్యములు, రిసెప్షన్స్ జరుగుతూ ఉంటాయి. అదిగో ఇది. దీన్ని మరి ఎంవీఆర్ సంస్థ వారు స్పాన్సర్ చేస్తున్నారట. ఎంవీఆర్ అంటే ఇది వివిధ రకాల రైస్ ఐటమ్స్ కూడా వీరు గత 35 సంవత్సరాల నుంచి సేల్ చేస్తున్నారని నేను తెలుసుకున్నాను. ఇక్కడ మరి హెచ్ఎంటీ రైస్, తర్వాత ఇడ్లీ రవ్వ, బ్రౌన్ రైస్, రకరకాల మరి రైసెస్ అన్నీ కూడా, పలావ్ బియ్యం అన్నీ కూడా రకరకాల ఇవన్నీ కూడా వీరు సేల్ చేస్తున్నారని వారు ఆ స్టాల్ వారు లోపల స్టాల్లో నాకు చెప్పడం జరిగింది. ఇది ఉదయం 11 గంటలకు వెళ్ళాను. సాయంకాలం అయితే హెవీ రష్గా ఉంటుంది. మరి నగరంలో యూత్ అందరూ కూడా వస్తారు. అసలు ఇందులో ఏ స్టాల్స్ ఉన్నాయేంటో చూద్దాం లోపల. సార్ ఇదేదో మిషనరీ స్పీడ్ ప్యాక్ ఏదో అనుకుంటుంది. ఇది ఏంటి అసలు, దీని గురించి ఏంటి, కాస్ట్ ఎంత అనేది, మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడ అనేది మాకు చెప్పండి సార్ కొద్ది మా ప్రేక్షకుల కోసం. సార్ ఇది వచ్చేటప్పటికి కాలర్ టైప్ కప్ ఫిల్లింగ్ మిషన్ అంటారు సార్. గ్రాన్యువల్స్, పల్సెస్ ఇలాంటి పప్పులకు సంబంధించిన అన్ని దీంట్లో ప్యాక్ చేసుకోవచ్చు. 1/2 kg, 1 kg, 1/4 kg ఫ్రీ ఫ్లో ఐటమ్స్ అంతా ప్యాక్ చేసుకోవచ్చు అనమాట దీంట్లో. సార్ ఈ మిషన్ వచ్చేటప్పటికి హై స్పీడ్ మిషన్స్, పర్ మినిట్ వచ్చి 40 to 50 ప్యాకెట్స్ వస్తాయి సార్ ఇవి. సార్ పర్ మినిట్ 40 to 50 ప్యాకెట్స్. వావ్. దీని కాస్ట్ ఎంత అండి సార్? ఇది వచ్చి టోటల్ వచ్చి 11 lakhs అయింది సార్, విత్ ఎలివేటర్తో. అయితే ఎలివేటర్ అవసరం లేకపోతే 7.5 lakhsతో వచ్చేసిద్ది. ఇది కొత్త టెక్నాలజీతో వచ్చిన మిషన్స్ అనమాట. ప్లస్ ఇది మాది వచ్చేటప్పటికి 3 branches ఉన్నాయి సార్. మెయిన్ బెంగళూరు, 20 years నుంచి బెంగళూరులో ఉంది. 10 years నుంచి గుంటూరు, హైదరాబాద్ కూడా ఉన్నాయి సార్ బ్రాంచెస్. థ్యాంక్ యూ. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఇట్స్ ఎనఫ్. నేను బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ అని యూట్యూబ్ ఛానల్ చూస్తున్నానండి. ఈ ఫుడ్ ఎక్స్పోలో మీరు ఏ స్టాల్ పెట్టారు, అందులో ఏమేమి సేల్ చేస్తున్నారు, ఏమైనా స్పెషల్ డిస్కౌంట్లు ఏమన్నా ఉన్నాయా, దాని గురించి చెప్పండి. ముందు మీ పేరు చెప్పండి. సార్ నా పెద్ద నుంచి అండి. హ్యాపీ హోమ్ గుంటూరు నుంచి ప్రమోట్ చేస్తున్నామండి మేము. మా దగ్గర కిచెన్ ఎక్విప్మెంట్, హోటల్ ఎక్విప్మెంట్స్, రెస్టారెంట్ ఎక్విప్మెంట్స్, రిసార్ట్స్ ఎక్విప్మెంట్స్ అండ్ టిఫిన్ సెంటర్స్ కానీ ఎవ్రీథింగ్ దొరుకుతాయండి మన దగ్గర. ఆల్మోస్ట్ క్రాకరీ, కట్లరీ, స్పూన్స్ కానీ ఎవ్రీథింగ్ కిచెన్కి సంబంధించిన ప్రతి వస్తువు గుంటూరు హ్యాపీ హోమ్స్లో అవైలబుల్ ఉంది. సార్ ఇది మెటీరియల్ చాలా వెరైటీగా ఉంది, గోల్డ్లో మెరిసిపోతున్నాయి, వెండిలాగా మెరిసిపోతున్నాయి. అసలు ఇది ఏంటి, కాస్త దీని గురించి ఒక్కొక్కది ఇంచుమించుగా కాస్ట్ మాకు చెప్పండి సార్ మీరు. ఓకే సార్, ఇది వచ్చేసి వాటర్ జిగ్ అండి. ఇది పీవీడీ కోటెడ్ గోల్డ్ ఫినిషింగ్. ఇది గోల్డ్ ఫినిషింగ్ కొద్ది ప్రీమియం క్వాలిటీ, చాలా బాగుంటుంది ఐటమ్. ఎంత ఉండొచ్చు అనేది కాస్ట్? సార్ ఇది వచ్చేసి 1200 దాకా ఉంటుంది. లోపల స్టీల్ కోటింగ్ అండి? అవునండి, స్టీల్ కోటింగ్. సార్ ఇది ఎంత చెప్పండి? సార్ ఇది వచ్చేసి 2500 దాకా ఉంటుంది సార్. ఇట్లా సెట్ వస్తుంది. ఓకే. ఇందులో స్పూను, రెండు బౌల్స్ వస్తాయి, ఒక వాటర్ గ్లాస్ వస్తుంది, ఒక స్పూన్ వస్తుందండి. ఇది మెటీరియల్ ఏంటండి? ఇది పీవీడీ కోటెడ్ గోల్డ్ ఫినిషింగ్ ప్లేట్. పీవీడీ కాస్ట్ ఎంత అన్నారు అది? సార్ ఇది 2500 దాకా ఉంటుంది సార్. అది సార్ ఇది చూపించమ్మా. సార్ ఇదేంటి సార్? ఇది వచ్చేసి బ్రాస్ బార్బిక్యూ సర్వింగ్
సర్వింగ్ ఐటమ్. సర్వింగ్ సర్వింగ్ ఐటమ్. యాక్చువల్లీ కబాబ్స్ ఉంటాయి కదండి, అవునవును. 6లో పెట్టేసి ఇట్లా పెట్టేస్తారు. ఇది డిస్ప్లే టేబుల్ మీద పెడతారు. ఇది బ్రాస్. ఇది అవును సార్. ఎంత సార్ అది కాస్ట్? సార్ ఇది కూడా వచ్చేసి 3500 దాకా ఉంటుంది. ప్రైస్ బాగుంది, రీజనబుల్గానే ఉన్నాయి సార్, బాగున్నాయి సార్. మరి ఇది ఒక్కసారి తీయం. ఇది చూస్తానికి మరి వెండిలాగా మెలిసిపోతుంది. అయితే వస్తే నేను స్టెయిన్లెస్ స్టీల్ సార్, దీని గురించి చెప్పండి సార్. దీన్ని మిక్కీ మౌస్ ప్లేట్ అంటారు దీన్ని. ఓకే. యాక్చువల్ వచ్చేసి 5 బౌల్స్ వస్తాయి. 5 బౌల్స్ వస్తాయి. తాలికి యూస్ చేస్తారు, రెస్టారెంట్ తాలికి యూస్ చేస్తారు. ఓకే. ఎంత సార్ కాస్ట్ ఎంత? సార్ ఇది అప్రాక్స్ 1500 దాకా ఉంటుంది సార్. నైస్ ప్రైసెస్ మాత్రం రీజనబుల్గా బాగున్నాయి సార్. బాగుంది. నైస్. ఓకే. మీకు బెస్ట్ ప్రైసెస్ ఉంటాయి, డిస్కౌంట్స్ ఉంటాయి, దానికి తగ్గట్టుగా ఉంటుంది. కొత్తగా హోటల్స్ పెట్టేవాళ్ళు కానీ రెస్టారెంట్స్ పెట్టేవాళ్ళు కానీ వీళ్ళందరికీ కూడా మన దగ్గర మంచి రేట్లతో మంచి కొత్త వస్తువులు దొరుకుతాయి. కిచెన్కి సంబంధించిన ప్రతి వస్తువు, రెస్టారెంట్కి కానీ టిఫిన్స్, హోటల్స్, ఎవ్రీథింగ్ దానికి సంబంధించి అన్ని చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇప్పుడు ఇవి బల్క్గా కూడా అమ్ముతారు, రిటైల్గా కూడా అమ్ముతారు కదా? అమ్ముతామండి. బల్క్ అమ్ముతాం, రిటైల్గా అమ్ముతాం. ఓకే. దీని కాస్ట్ ఎంత చెప్పండి, దీని స్పెషాలిటీ చెప్పండి కొద్ది. ఇట్స్ ఏ సర్వెల్ బ్రాండ్ అండి, బ్రాండ్ నేము. ఓకే. ఇట్స్ 100% ఫుడ్ గ్రేడ్ మెలమైన్. ఓకే. మీకు క్లియర్గా రాస్తుంటుంది ఇక్కడ. ఓకే. 100% ఫుడ్ గ్రేడ్ మెలమైన్. ఓకే. ఈ మెలమైన్ అనేది ఒక పౌడరు. ఆ పౌడర్తో గ్రాన్యుల్స్ నుంచి పౌడర్ తీసి పౌడర్ని ఇంపోర్ట్ చేసి ఇక్కడ హిమాచల్ ప్రదేశ్ బద్దీలో మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. మ్యానుఫ్యాక్చర్డ్ యూనిట్ ఇన్ ఇండియా. ఇట్స్ ఏ ప్యూర్ మేడ్ ఇన్ ఇండియన్ బ్రాండ్. ఇట్స్ ఏ మెలమైన్. ఇది మెలమైన్లో ప్రత్యేకత ఏంటంటే బ్రేక్ రెసిస్టెంట్, అంటే కింద పడినా కూడా గమ్మున విరగదు. ఒక చేయి జారిన, అంటే మన స్టీల్ ప్లేట్ ఎట్లా యూస్ చేస్తాం, రోజువారీగా స్టీల్ ప్లేట్ ఎలా యూస్ చేస్తాం, అలా ఇంట్లో హోటల్స్లో వాటిల్లో ఎక్కువ యూస్ చేసేది ఈ ప్లేట్సే. బట్ ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే స్టీల్ ప్లేట్ కంటే ఈ ప్లేట్స్ మీద ఎక్కువ హెల్త్ కాన్షియస్ కూడా ఇది. ఇంకోటి ఏంటంటే చాలామందికి తెలీదు, మెలమైన్ ప్లేట్ అంటే ఏదో చీప్ మెలమైన్ కొనేసుకుంటారు. ఆ మెలమైన్లో యూరియా మిక్స్ అవుతుంది, దానివల్ల అనేక ఇబ్బందులు పడతారు జనాలు. సో దానికి దీనికి ఏంటంటే ఇది 100% ఫుడ్ గ్రేడ్ మెలమైన్. కొనేటప్పుడు జాగ్రత్తగా చూసి మేడ్ ఇన్ ఇండియన్ బ్రాండా కాదా చూసుకొని కొనుక్కోవాలి కస్టమర్స్. సార్ ఇప్పుడు దీని కాస్ట్ ఎంత అండి? చెప్తాను సార్, కాస్ట్ కూడా అట్లానే ఉంటుంది. ఎందుకంటే మంచి బ్రాండ్ ఇండియాలో ఇచ్చినప్పుడు దాని కాస్ట్ కూడా అట్లా ఉంటుంది. ఎగ్జాంపుల్, మీరు మెలమైన్ ఏదో చిన్న ఐటమ్స్ కొంటుంటారు, ఒక ప్లేట్ కాస్ట్ 120 రూపాయలు 100 రూపాయలు పెట్టుకుంటారు. బట్ ఇదేంటంటే 238 రూపాయలు కాస్ట్, అంటే డబుల్ ఉంటుంది. 230 రూపాయలు అంటే ఇది ఇచ్చేటటువంటి మరి క్వాలిటీకి బేరబుల్, పర్లేదు, బాగుంది సార్. రేంజ్ బట్టి, అంటే డివిజన్స్ బట్టి, కలర్స్ బట్టి, మ్యానుఫ్యాక్చర్డ్ బట్టి, ఐటమ్ బట్టి ఇట్లా కాస్ట్ పెరుగుతున్నాయి. మోస్ట్ ఆఫ్ 80% హోటల్స్లో ఇదే వాడతారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, థ్యాంక్ యూ. సో ఇట్స్ ఇంకా ఉంది సార్, ఇది 100% ఫుడ్ గ్రేడ్ మెలమైన్. ఇది ఓవెన్లో పెట్టుకోవచ్చు, రీహీటింగ్ పర్పస్. అండ్ మనం నాన్ వెజ్ పికిల్స్ తింటాం కదండి, ఆ నాన్ వెజ్ పికిల్స్లో ఉండే ఆయిల్ని స్టెయిన్ చేయదు. మెయిన్ అడ్వాంటేజ్ అది. మరకలు పడదు ప్లేట్ మరకలు పడదు, ఎందుకంటే బికాస్ ఆఫ్ 100% ఫుడ్ గ్రేడ్ మెలమైన్ వల్ల అబ్జర్వ్ చేయదు. సో అందువల్ల ఇది బ్రేక్ రెసిస్టెంట్ అండ్ ఫుడ్ గ్రేడ్ మెలమైన్ అండ్ స్టెయిన్ ప్రూఫ్ అండ్ ఓవెన్ ప్రూఫ్ అండ్ డిష్ వాషర్ సేఫ్. థ్యాంక్ యూ సో మచ్. నేను బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ నుంచి వస్తున్నాను. ఇది దేనితో తయారైంది, దీని కాస్ట్ ఎంతో చెప్పండి సార్. ఇది వర్క్ అండ్ పల్ప్తో తయారైంది సార్. ఇది 360 ml పడుతుంది క్వాంటిటీ దీంట్లో. ఇది 3 రూపీస్ పడుతుందండి. ఇది ఒక పీస్ వచ్చి, ఇది ఈటబుల్ అండి, బయోడిగ్రేడబుల్ అంటారు దీన్ని. అంటే ఇప్పుడు నా ఉద్దేశం, ఇప్పుడు ఇది తిని పడేసిన భూమికి ఎటువంటి హాని జరగదండి. అది ఆవులు అయి తిన్నా కూడా ఏమీ జరగదండి. ఇది ఫుడ్ గ్రేడ్ సర్టిఫికేట్తో ప్రొవైడ్ చేస్తాం. ISO కంపెనీ అండి, ఇంటర్నేషనల్ బ్రాండ్, ఎకో ఫ్రెండ్లీ బేస్డ్ ఇది. ఓకే. మరి ఇవి ఏంటి, ఇది ఏ పల్ప్ అన్నారు? ఇది షుగర్ పల్ప్ తోటి మరి ఇంకా ఏం తయారుతున్నారు? అంటే కప్పులు గట్రా ఏమైనా తయారు చేస్తున్నారండి?
చెప్పండి సార్. ఇది మొక్కజొన్నతో తయారవుతుందండి. ఇది ఓకే, మీల్స్ ప్లేట్. మీల్స్ ప్లేట్ అండి. ఎంత అండి ఇది? ఇది 10 రూపాయలు పడుతుందండి. దీంట్లో అన్ని సైజెస్ ఉంటాయి, కప్పు, ప్లేటు, స్పూన్ అన్నీ ఉంటాయి. ఓకే, నెక్స్ట్. అట్లా ఇది షుగర్ కేన్ పల్ప్ అండి. ఇది పార్టీషన్ ప్లేట్ అంటారు దీన్ని. ఓకే. కానాలతో ఉంటుంది. ఇది ఇలా 5 పార్టీషన్ ఉంటుంది. ఇదెంతండి ఇది? ఇది వచ్చేటప్పుడు 8 రూపీస్ పడుతుంది. సార్ మీది గ్లాసెస్ ఏమన్నా చేశారా షుగర్ క్యాన్ పల్ప్ తోటి? గ్లాసెస్ చేశారు కానీ అది సక్సెస్ అవ్వలేదండి. గ్లాసెస్ అవ్వలేదు. ఇది పేపర్లో రిపిల్ గ్లాసెస్ అంటారండి. ఇది డబుల్ ఇన్సులేటెడ్ అంటారు. వేడి అసలు పట్టుకుంటుంది. ఇలా పట్టుకున్నా మీకు చేయి కాలదు. ఇది ప్లాస్టిక్ కోటెడ్ ఇది? కాదండి, పేపరే, మొత్తం పేపర్, ఫుడ్ గ్రేడ్ పేపర్. ఫుడ్ గ్రేడ్ పేపర్ అండి. ఇవన్నీ కూడా సర్టిఫైడ్ ప్రోడక్ట్సే ఉంటాయండి మన దగ్గర. థ్యాంక్ యూ అండి. తయారవుతుంది సార్. ఇది మన సాంప్రదాయం, తెలుగు సాంప్రదాయం ప్రకారం తయారైనవి. ఇవన్నీ కూడా పేపర్ వెనకాల వచ్చి పేపర్ మౌల్డ్ అండి. దీని మీద ప్రెస్సింగ్ వస్తుంది, హీట్ ప్రెస్సింగ్. ఇవన్నీ కూడా అవుట్ ఆఫ్ ఇండియానే వెళ్తాయి. తక్కువ సేల్ ఉంది మన ఇండియాలో, అవుట్ ఆఫ్ ఇండియా ఎక్కువ ఉంది. సార్ ఎక్స్క్యూజ్ మీ, దీని యొక్క కాస్ట్ ఎంత అండి? దీని కాస్ట్ వచ్చి 12 రూపాయలు సార్, ఒక పీస్ వచ్చేటప్పటికి. ఇలాగే దీంట్లో ఇలాగ బౌల్స్ కానీ, ప్లేట్స్ కానీ అన్ని రకాలు ఉన్నాయండి. బౌల్స్ అన్ని స్వీట్స్కి వాటికి వాడుతున్నారు. ఇవి అంటే ప్లాస్టిక్ వాడకూడదు అనుకునే వాళ్ళకి ఆ కాన్సెప్ట్ కోసం తయారు చేసినాయండి. ఇది వచ్చేటప్పుడు 20 రూపాయలు పడుతుంది సార్. 20 రూపాయలు. ఇది ఎక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అండి? ఇదంతా కూడా హైదరాబాద్ అండి. ఇది వేరే ఓన్ ప్లాంట్ ఉంటుంది, దాంట్లో తయారు చేసి దీనికోసమే వాడుతున్నారు. అది స్పెసిఫిక్గా. మీరు మ్యానుఫ్యాక్చరర్సా లేకపోతే డీలర్షిప్పా? ట్రేడర్స్. ఓకే సార్. సరే, మాకేంటంటే ఇంకా ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ చేయాలనే ఉద్దేశంతో చేయడం అంతే తప్ప వాల్యూమ్స్ అయితే అంత ఎంకరేజింగ్గా లేవు. కానీ మనం ఎకో ఫ్రెండ్లీ చేయాలని అంతే. యాక్చువల్గా నేను ఇక్కడికి వచ్చేదాకా నాకు తెలియదు ఎటువంటిది, పబ్లిసిటీ తక్కువ ఉంది. పబ్లిసిటీ తక్కువ ఉన్నాయి అంటే మేము అప్పుడే 3 years నుంచి మొదలెట్టామండి. వెరీ గుడ్ సార్. ఎక్స్పోర్ట్ వెళ్తున్నాయి. ఇప్పుడు మనం తీసుకొచ్చి టేస్ట్ ఉన్న వాళ్ళు తీసుకుంటాం. అదే రైట్. థ్యాంక్ యూ.